ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వాక్యం వినడానికి? అందరం కూడా బైబిల్స్ ఓపెన్ చేద్దాము. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 1వ వచనము చూద్దాము. అక్కడ ఏం జరిగిందో, దేవుని యొక్క వాక్యం ఎలా ఉందో, ఆ యొక్క సంఘటన ద్వారా ఈరోజు మనం ఏం తెలుసుకోవచ్చో చూద్దాము. మార్క్ సువార్త 5వ అధ్యాయము 1వ వచనము. వారు ఆ సముద్రమును నాకు అద్దరినున్న గెరసేనుల దేశముకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టుకున్న వాడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడాను. ఎవరికి ఎదురుపడ్డారంటండి? యేసు ప్రభువుకి ఎదురుపడ్డాడు. ఆ యొక్క సమాధులలో నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు ఎదురుకి వచ్చాడంట. హీ వాజ్ అ డీమన్ పొజెస్డ్ మ్యాన్. అపవిత్ర ఆత్మలతో నిండి ఉన్న ఒక వ్యక్తి దేవుని వద్దకు వచ్చారు, యేసు ప్రభు వద్దకు వచ్చారు. వాడు సమాధులలో వాసము చేసిన వాడు సంకెళ్లతోనూ ఎవడునూ వానిని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తులు నీయులుగా చేసెను గనుక ఎవరును వానిని సాధుపరచలేకపోయిరు. ఎవ్వరు కూడా అతనిని నియంత్రించలేకపోయారంట. ఎన్ని చైన్స్ వేసినా సరే ఆ యొక్క సంకెళ్ళు విరగగొట్టి తను బయటికి వచ్చేస్తున్నాడంట. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. ఈ యొక్క వ్యక్తి చాలా బాధలో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్. తను చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అపవిత్రాత్మలతో నిండి ఉన్నాడు. ఎటువంటి ఏదో తన అంతరంగంలో ఎంతో బాధ కలిగి ఉన్నాడు. ఆ బాధ నుంచి ఎలా బయటపడ్డాలో కూడా తెలియక తన్ని తాను హామ్ చేసుకుంటూ, తన్ని తాను కష్టపెట్టుకుంటూ, కొట్టుకుంటూ ఆ యొక్క జీవితం అంతా గడుపుతూ ఉన్నాడంట. కానీ ఆ సమయంలో అక్కడ మీరు చూసినట్టయితే ఆ యొక్క వ్యక్తిని వారి యొక్క బంధుమిత్రులు కానీ, వారి యొక్క ఫ్యామిలీ కానీ, వారి యొక్క కుటుంబం కానీ, వారి యొక్క సొసైటీ కానీ అందరూ కూడా దూరపరిచేశారు. నోబడీ వాజ్ దేర్ విత్ హిమ్. ఎవ్వరు కూడా లేరు. ఒంటరిగా ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక బందీ అయిపోయినున్న వ్యక్తి ఇదే నా జీవితము అని అనుకున్నాడేమో. కానీ ఒకటి జరిగింది. ఏం జరిగిందండి? ఆ రోజు యేసు ప్రభు ఆ యొక్క ప్రాంతంలోకి అడుగు పెట్టారు. మనం నమ్మాల్సిన విషయం ఏంటంటే, ఏ క్షణమైతే దేవుడు మన జీవితంలో అడుగు పెడతారో మన జీవితంలో కార్యాలు మొదలవుతాయి. ఆమెన్. మనం ఆ యొక్క బంధకంలో ఉన్న వ్యక్తి, ఆ యొక్క అపవిత్రాత్మతో నిండి ఉన్న వ్యక్తి పరిగెత్తుకొని వెళ్ళి దేవుని యొక్క కాళ్ళ మీద పడ్డాడంట. హీ ర్యాన్. నడుచుకుంటూ వెళ్ళలేదండి. ఏదో ఊరికే తెలుసుకున్నట్టుగా వెళ్ళలేదు. హీ న్యూ హూ వాజ్ కమింగ్. ఆయనలో ఉన్న శక్తి అతను గ్రహించాడు. తనలో ఉన్న శక్తి, ఆ యొక్క బలము గ్రహించాడు. దట్ పవర్ హీ అండర్స్టూడ్. అందుకే తను ముందుకు వెళ్ళి ఆయన యొక్క కాళ్ళ వద్ద పడి ఉన్నాడంట. ఎంతో మానసిక వేదనతో ఉండి ఉన్న ఆ యొక్క వ్యక్తికి ఒక చిన్న హోప్, a living hope was there. Amen. మనలో కూడా చాలామంది అలాంటి ఒక బంధకంలో ఉన్నామేమో. మనల్ని ఎవ్వరు కూడా ఆదరించలేరు, మనల్ని ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు. మనం ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనం బయట పడలేము, మనకి ఇంకా ఎటువంటి గతి లేదు అనుకున్న పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నామేమో. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ క్షణమైతే దేవుడు మీ జీవితంలో అడుగు పెడతారో, ఏ క్షణమైతే మీరు దేవుని దగ్గరికి వద్దకు వెళ్ళి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారో, దేవుని యొక్క కార్యము మన జీవితంలో జరగడం ప్రారంభమవుతుంది. ఆమేన్. ఆ యొక్క వ్యక్తి జీవితంలో కూడా ఏం జరిగిందో చూద్దాం. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని, అందరూ చెప్పండి, పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుము, దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసానని చెప్పండి. దేవుని మనకి ఎదురవగానే మనం ఏం చేయాలి? బిగ్గరగా కేకలు వేయాలి. ఆమేన్. బిగ్గరగా కేకలు వేసి, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పిన వెంటనే అది జరిగెను. వై? బికాజ్ జీసస్ హ్యాడ్ ది అథారిటీ. ఆ యొక్క అధికారము యేసు ప్రభువుకు ఉండింది కాబట్టి ఆ యొక్క అపవిత్రాత్మ వెంటనే ఆ యొక్క వ్యక్తిని విడిచి వెళ్ళిపోయింది.
మనము చాలాసార్లు ఏం చేస్తామంటే మనలో ఉన్న బాధ, మనలో ఉన్న బంధకము విడిచిపోవాలి అని చెప్పి మనము అధికారం లేని ప్రాంతాల్లోకి, అధికారము లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం ఆశిస్తూ ఉంటాం. సంబడి ఈజ్ గోయింగ్ టు రెస్క్యూ మీ. మొన్న కూడా లాస్ట్ 2 వీక్స్లో పాస్టర్ గారు కూడా అవే చెప్పారు. రెస్క్యూ ప్రాజెక్ట్స్. మగవారికి లేకపోతే ఏదైనా లోపము, ఏదైనా ల్యాక్ ఉందంటే, లేకపోతే లోన్లీగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు అంటే ఏం చేస్తారు? సరే పెళ్లి చేసేద్దాం, బాగుపడతాడేమో. అమ్మాయి ఏదో ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది, పెళ్లి చేసేస్తే సెట్ అయిపోతుందేమో అని చెప్పి మనము అధికారము లేని ప్రాంతాల్లోకి, అధికారం లేని వ్యక్తుల దగ్గరికి, అధికారము లేని సంబంధాల్లోకి వెళ్తూ ఉంటాము. బట్ హియర్ ద పర్సన్ అండర్స్టూడ్ దట్ జీసస్ హ్యాడ్ ది అథారిటీ టు రిమూవ్ ద డీమన్స్ ఫ్రమ్ హిమ్. ఆ యొక్క అపవిత్రాత్మ నుంచి, ఆ యొక్క శరీరం నుంచి అపవిత్రాత్మలు తీసే ఆ యొక్క అధికారము యేసు ప్రభుకు ఉంది అని అక్కడ తెలిసింది. ఆమెన్. జీసస్ హ్యాడ్ ది అథారిటీ. ఆయన చెప్పగానే, అధికారముతో చెప్పగానే ఆ యొక్క అపవిత్రాత్మ తన యొక్క శరీరం నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థత చిత్తుడై కూర్చుండి ఉండుట చూసి భయపడిరి. దట్ పర్సన్ వాజ్ కంప్లీట్లీ నార్మల్. తనలో ఉన్న ఆ యొక్క అపవిత్రాత్మ వెళ్ళిపోగానే తను మళ్ళీ చక్కగా కూర్చొని బట్టలు వేసుకొని స్థిరమైన మనసుతో అక్కడ ఉన్నాడంట. ఆ యొక్క స్థిరమైన మనసుతో కూర్చున్న ఆ యొక్క వ్యక్తిని చూసి అక్కడున్న జనాలు భయపడ్డారు. దే కుడెంట్ బిలీవ్. చాలాసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనం దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవునిలో ఎదుగుతుండగా, మనము ఏదైనా మంచి విషయం చేస్తున్నా, మనలో ఏదైనా మార్పు వచ్చినా వెంటనే వారు నమ్మలేరు, భయపడతారు. ఏంటిది, ఈ వ్యక్తి మారాడు, ఆ వ్యక్తి మారాడు, తనలో ఇంకా మార్పు రాదనుకున్నానే, తన ఇంత గొప్పగా అయ్యాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మన చుట్టూ కూడా. When there is a change, people cannot accept. When there is a change in you, people cannot take it. అక్కడున్న వ్యక్తులు కూడా చూసి భయపడిపోయారు. ఏంటిది, ఏం జరిగింది అని చెప్పి భయపడిపోయి అక్కడ అలా ఉండిపోయారంట. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క వ్యక్తికి విముక్తి దొరికింది. వై వాజ్ హీ సిట్టింగ్ ఇన్ దట్ పొజిషన్? తను స్థిరముగా ఎందుకున్నాడంటే తనలో ఉన్న ఆ యొక్క బంధకము, అంతరంగంగా బానిస అయిపోయి ఉన్న ఆ యొక్క మనసును తనకి విముక్తి దొరికింది, స్వేచ్ఛ దొరికింది, విమోచన దొరికింది. మనము ఈ యొక్క కంట్రీలో వీఆర్ ఆల్ ఫ్రీ, రైట్? మనందరికీ ఫ్రీడమ్ ఉంది, మనందరికీ స్వేచ్ఛ ఉంది. వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్, వీ కెన్ గో వేర్ ఎవర్ వీ వాంట్, బట్ వీ స్టిల్ ఆర్ బౌండెడ్ ఇన్ అవర్ మైండ్. మన యొక్క మనసులు, మన యొక్క ఆలోచనలు ఇంకా దేని ఒక బంధకంలో ఉండిపోయి ఉంది, ఏదో దాన్ని స్వాధీనపరుచుకొని ఉంది. వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ థాట్స్. Today, I want you to be liberated from whatever is holding you back. ఈ రోజు మీ యొక్క మనసులు ఏదైతే బందీ చేసుకుందో అది మిమ్మల్ని విడిచి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. అది ఏదైనా కావచ్చు. మీ యొక్క భయాలు అయి ఉండొచ్చు, మీ యొక్క ఆందోళన అయి ఉండొచ్చు, మీ యొక్క ఇన్సెక్యూరిటీస్ అయి ఉండొచ్చు, లేకపోతే నేను ఏమీ చేయలేను అని ఎవరో మీతో చెప్పుండొచ్చు. అది మీ మనసులో నాటబడిపోయి ఉండొచ్చు. ఆ ప్రతి ఒక్క విషయము, ఆలోచన నుంచి ఈరోజు మీరు విముక్తి పొందాలని నేను ఆశిస్తున్నాను. ఆ విముక్తి ఎక్కడో కాదు, మనకి దేవుని వద్దే దొరుకుతుందన్న ఒక సత్యము మనం గ్రహించాలి. ఆమెన్. యూ కెన్ నాట్ గెట్ ఇట్ ఫ్రమ్ దన్ ఎక్స్టర్నల్ సోర్స్. మనం బయట నుంచి, వేరే వారి దగ్గర నుంచి, వేరే సంబంధాల నుంచి మనకి ఆ యొక్క విమోచన, ఆ యొక్క విముక్తి, ఆ యొక్క శాంతి మనకి దొరకదు. వీ కెన్ ఓన్లీ ఫైండ్ ఇట్ ఇన్ గాడ్. మనం ఈ కథ నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనకి స్వాధీనము నుండి విమోచన దొరుకుతుంది. ఏదైతే మనల్ని స్వాధీనపరుచుకుందో, ఏ భయమైతే మనల్ని స్వాధీనపరుచుకుందో, ఏదైతే ఇన్సెక్యూరిటీస్ మనల్ని స్వాధీనపరుచుకుందో, ఆ యొక్క ఆలోచనల నుంచి, ఆ యొక్క బంధకాల నుంచి మనం బయటపడాలంటే దేవుని ద్వారే అవుతుంది. వీ కెన్ బీ ఓన్లీ లిబరేటెడ్ ఫ్రమ్ అవర్ థాట్స్, ఫ్రమ్ ద పొజెషన్స్, ఓన్లీ త్రూ గాడ్. ఆమెన్. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? ద డీమన్ కుడ్ కంట్రోల్ హిజ్ మైండ్. తన యొక్క ఆ యొక్క అపవిత్రాత్మ ఆ యొక్క మనిషి యొక్క మనసును పట్టేసుకుంది కాబట్టి తన యొక్క శరీరం వైపు తనకి కంట్రోల్ లేదు. He was not able to do anything because that demon was holding his mind and spirit. Amen.
తను ఎంత కొట్టుకున్నా, తను ఏం చేయాలనుకున్నా కూడా ఆ యొక్క బంధకాల నుంచి బయటపడ్డాడే కానీ తన యొక్క మనసులో ఉన్న ఆ యొక్క బంధకము, తన శరీరంలో ఉన్న ఆ యొక్క అపవిత్రాత్మ యొక్క చిక్కు నుంచి బయటపడలేకపోయాడు. ఈరోజు మనం చాలామంది నవ్వుతూ ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, స్వేచ్ఛగా ఉన్నామని అనుకుంటూ ఉన్నాము, కానీ మనని పీడించే ఆ యొక్క ఆలోచనలు ఎన్నో మనల్ని ఇంకా వెనక్కి లాగుతూనే ఉన్నాయి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. జనరేషన్స్, తరతరాల నుంచి వచ్చిన ఆలోచన అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరో మీతో ఒక చిన్న మాట చెప్పిన ఆలోచన అయి ఉండొచ్చు, లేకపోతే మనలోనే మనం నింపుకున్న భయాలు అయి ఉండొచ్చు. ఏదో ఒకటి పట్టుకొని మిమ్మల్ని ఇంకా 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 వెనక్కే లాగుతుంది. ఎంత మీరు స్వేచ్ఛగా ఉన్నారని మీరు నమ్మాలనుకున్నా కూడా అది జరగట్లేదు. ఎందుకు అంటే మనము అది బయట ఉన్న ఆధారము చూస్తున్నాము, దేవుని వద్దకు రావట్లేదు. We are trying to get that from somewhere outside, but not from God. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఆ స్వాధీనం నుండి స్వేచ్ఛ కావాలంటే దేవుని ద్వారే మనకి లభిస్తుంది. రెండో విషయం ఇక్కడ మన కథ నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే, గుర్తింపు మళ్ళీ తిరిగి వచ్చింది ఆ యొక్క వ్యక్తికి. గుర్తింపు లేని వ్యక్తులకి స్వేచ్ఛ. దట్ పర్సన్ ఓవర్ దేర్ లాస్ట్ హిస్ ఐడెంటిటీ. తనకి ఎవరో ఏంటో కూడా తను మర్చిపోయి ఉన్నాడు. అక్కడ మనం చూసినట్టయితే, మరియు ఆయన నీ పేరేమి అని వానిని అడుగగా నా పేరు సేనా అని చెప్పాడంట. హీ వాజ్ రిప్లయింగ్ హిజ్ నేమ్ యాజ్ లీజియన్ బికాస్ ఆఫ్ వాట్ హీ వాజ్ పొజెస్డ్ విత్. తనని ఏదైతే స్వాధీనము చేసుకుందో ఆ స్వాధీనం చేసిన ఆ యొక్క ఐడెంటిటీ చెప్తున్నాడు. A lot of us are given names. మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకి చాలా పేర్లు ఇచ్చి ఉండొచ్చు. ఆ పేర్లు మన యొక్క మనసులో ఉండిపోయి ఉండొచ్చు. ఆ పేరు బట్టే మనము మన జీవితం నడిపించుకుంటూ ఉండొచ్చు. మనము ఒరిజినల్గా దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారు, ఎలా సృష్టించారు, మన ఒరిజినాలిటీ మనం మర్చిపోయామేమో. Today I want you to remember your identity. Your identity is formed in God. ప్రపంచం ఇచ్చిన పేరు కాదు, నిన్ను స్వాధీనపరుచుకున్న పేరు కాదు. నువ్వు అబద్ధాలు ఆడతావనో, లేకపోతే ఎవరో నువ్వు చాలా లేజీ అని చెప్పుండొచ్చు, నీకు చాలా కోపం అని చెప్పుండొచ్చు. ఆ వ్యక్తి అబ్బో చాలా కోపం అండి, ఆ వ్యక్తి తను అస్సలు నమ్మలేమండి, ఆ వ్యక్తి తను చాలా ఫికల్ మైండెడ్ అని అలా చెప్తూ ఉండొచ్చు. మీరు ఆ పేరు నమ్మి అలాగే మీ జీవితం నడిపించుకుంటున్నారేమో. ఈరోజు అది మీ ఐడెంటిటీ కాదని మీరు ఈరోజు తెలుసుకోవాలి. దట్ ఈస్ నాట్ ది ఐడెంటిటీ. యువర్ ఐడెంటిటీ ఈజ్ ఫ్రమ్ గాడ్. యేసు ప్రభు, దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క ఐడెంటిటీ మనం నమ్మాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క వ్యక్తి నా పేరు సేనా అని చెప్పాడు, కానీ తన పేరు మర్చిపోయాడు. హీ లాస్ట్ హిజ్ ఐడెంటిటీ. కానీ అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తను ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క బాధ యొక్క మూలము తీసివేశాడో అప్పుడు తన యొక్క ఐడెంటిటీ తనకి తిరిగి వచ్చింది, తన యొక్క గుర్తింపు తనకి తిరిగి వచ్చింది. హీ వాజ్ సిట్టింగ్ దేర్ ఇన్ రైట్ మైండ్. స్థిరముగా శాంతముగా కూర్చున్నాడు, బట్టలు ధరించుకొని డిగ్నిఫైడ్గా కూర్చున్నాడు. హిజ్ ఐడెంటిటీ ఇస్ దట్, నాట్ ద ఐడెంటిటీ విచ్ హీ వాజ్ క్యారింగ్ ఇన్ ద టూమ్స్. ఆ యొక్క సమాధులలో ఉన్న ఆ యొక్క గుర్తింపు కాదు, కానీ తను ఎలాగైతే ఇప్పుడు ఉన్నాడో అది తన గుర్తింపు. ఆమేన్. డు నాట్ ఫర్గెట్ యువర్ ఐడెంటిటీ. మనం చాలాసార్లు మన యొక్క గుర్తింపును మర్చిపోయి ప్రపంచం ఇచ్చిన పేరుతో మనం జీవించుకుంటూ ఉంటాము. దట్ ఈస్ నాట్ యువర్ ఐడెంటిటీ. వెన్ యూ రీచ్ అవుట్ టు గాడ్, ఎప్పుడైతే మనం దేవుని వద్దకు వస్తామో, ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చి మనల్ని మనం సమర్పించుకుంటామో, మన యొక్క జీవితాన్ని మార్చేస్తారండి అని మనం చెప్తూ ఉంటాము కదా. ఏంటి జీవితాన్ని మార్చడం అంటే, నీ యొక్క ఐడెంటిటీ నీకు తిరిగి రావడం, నీ యొక్క గుర్తింపు, నీ యొక్క పర్పస్, నీ యొక్క ఉద్దేశము, నీ యొక్క ఆశీర్వాదము, నీ యొక్క నిజమైన ఆలోచనలు, ఏదైతే మంచి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా నీకు తిరిగి రావడం. ఇప్పుడు వరకు నేను జీవిస్తున్న జీవితము అది కరెక్ట్ అని అనుకుంటూ ఉన్నావేమో, బట్ దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ హ్యాస్ రిటన్ ఫర్ యూ. When you reach out to God, God will reveal your true identity. నీ నిజమైన గుర్తింపు దేవుడే నీకు తెలియజేస్తారు. మనం ఆ గుర్తింపు కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఎవరెవరో మనల్ని గుర్తిస్తారని తిరుగుతున్నాము. నో, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వర్కింగ్. అది మనకి సరిపోదు, ఎందుకంటే అది టెంపరీగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు సాటిస్ఫైడ్గా ఉండము, ఏది కూడా మనకి సంతోషపరచదు. మన యొక్క గుర్తింపు దేవుడి నుంచి వస్తుంది. ఆమెన్, ఆమెన్. అందరూ లేస్తున్నారా? ఆమెన్. రిమెంబర్ దట్ యువర్ ఐడెంటిటీ ఇస్ ఫ్రమ్ గాడ్. మూడో విషయం ఏంటి అంటే, ఒంటరితనం నుంచి స్వేచ్ఛ. మనము చుట్టుపక్క ఇంతమంది జనాలు ఉన్నారు, కానీ మనం ఇంకా ఒంటరిగా ఉన్నామేమో.
ఇందాక పాస్టర్ గారు కూడా ఫస్ట్ సర్వీస్లో చెప్తూ ఉన్నారు, మనకి ఎంతోమంది ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ 1000 ఫాలోవర్స్, 500 ఫాలోవర్స్. నిజంగా ఒంట్లో బాగాలేరు ఇప్పుడు ఎంతమంది మెసేజ్ చేస్తున్నారు, ఎంతమంది మన దగ్గరికి వస్తున్నారు, ఎంతమంది మన కోసం భోజనం పంపిస్తున్నారు? ఒంటరితనం. ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క అపవిత్రాత్మ కలిగిన ఆ యొక్క వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు. వారి యొక్క కుటుంబము, ఆ యొక్క ప్రదేశము, తన యొక్క ఇంటి వారు అందరూ కూడా వెలేసి ఎక్కడో దూరపరిచేశారు. ఒంటరిగా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేని సమయంలో యేసు ప్రభు ఆయన జీవితంలోకి వచ్చారు. తన యొక్క గుర్తింపును తనకి తీసుకొని వచ్చారు. తన యొక్క బాధల నుంచి తనని విముక్తి పొందించారు. తన యొక్క మూలము ఏదైతే సఫరింగ్ యొక్క సోర్స్ ఉందో ఆ యొక్క సోర్స్ని తీసి పడేశారు. హీ వాజ్ బ్యాక్ టు ద సొసైటీ. తను మళ్ళీ తన యొక్క కుటుంబంలోకి వెళ్ళే వ్యక్తిగా తన్ని మార్చాడు. ఆమెన్. ఈ యొక్క విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనల్ని చాలా విషయాలు స్వాధీనపరచుకోవాలనే అనుకుంటూ ఉంటుంది. వీల్ ఆల్వేస్ బీ సరౌండెడ్ బై థింగ్స్ దట్ వాంట్ టు పొజెస్సెస్. మన యొక్క మనసుని స్వాధీనపరచుకోవాలనే అనుకుంటూ ఉంటుంది. బట్ డు నాట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. ఆ యొక్క ఉచ్చులో పడకండి. ఆల్వేస్ రిమెంబర్ గాడ్ హ్యాస్ అ స్పెషల్ పర్పస్ ఫర్ అస్. ఈరోజు మనం ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడుకుంటున్నాము. వీఆర్ ఫ్రీ బట్ అవర్ మైండ్స్ ఆర్ స్టిల్ ట్రాప్డ్. మన యొక్క మనసులు ఇంకా ఆ యొక్క పంజరంలో ఉండిపోయింది. ఈరోజు మనం దేవుని వద్దకు వస్తే మనల్ని దేవుడే విమోచన కలిగిస్తారు. ఆమెన్. గాడ్ ఇస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు లిబరేట్ యూ. ఎవ్రీబడి సే బీ లిబరేటెడ్. స్వేచ్ఛ పొందండి అని చెప్పండి. అలా అని ఎవరి వద్దకి వారి దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? అధికారం ఉన్న వారి దగ్గరికే. ఆ అధికారము దేవుని దగ్గరే ఉంది. ఆమెన్. స్టాప్ లుకింగ్ అవుట్ ఫర్ సోర్సెస్ అవుట్ సైడ్. మనం ఇంకా చూద్దాం ఏం జరిగిందో చూద్దాము. అక్కడ ఆ యొక్క వ్యక్తి 16వ వచనం చూద్దాము. జరిగినది చూసిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తన ప్రాంతములు విడిచి పొమ్మని వారు ఆయనని బతిమలాలి కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్దకు తనను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుము అనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలియోలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఎవరైతే ముందు భయపడ్డారో తర్వాత ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ మనం విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ యొక్క వ్యక్తి మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను నీతోనే ఉంటాను తండ్రి, నన్ను నీ దగ్గరే ఉంచు అని చెప్పగానే యేసు ప్రభు ఏం చెప్పారు? ఇది నీ ఉద్దేశం కాదు, ఇది నా ప్లాన్ కాదు, యూ నీడ్ టు గో బ్యాక్. తన్ని మళ్ళీ ఏం చేశారు? ఏ ప్రపంచం అయితే తన్ని వెలివేసిందో మళ్ళీ ఆ ప్రపంచంలోకే పంపించారు. ఎందుకంటే ఆయన దేవుడు చేసిన పనిని ఆ యొక్క వ్యక్తి తెలపాలని మళ్ళీ ఆ యొక్క వ్యక్తిని పంపించారు. మన యొక్క స్వేచ్ఛ దేవుని యొక్క శక్తి యొక్క నిలువెత్తు నిదర్శనం. యోర్ ఫ్రీడమ్ ఈజ్ ద ట్రూ పవర్ అండ్ ఇట్ ఈస్ ద ట్రూ ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ పవర్. మనం స్వేచ్ఛ పొందిన తర్వాత, మనం విముక్తి పొందిన తర్వాత మర్చిపోయి వెళ్ళిపోవడానికి లేదు. యూ నీడ్ టు హెడ్ బ్యాక్ టు దట్ ప్లేస్ అండ్ షో దట్ గాడ్ హ్యాస్ డన్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో దేవుడు ఈ యొక్క కార్యము చేశారని బలంగా చెప్పే స్థానంలో మనం ఉండాలి. ఇట్ ఈస్ ద లివింగ్ ప్రూఫ్. మార్నింగ్ సాంగ్లో పాడాం, లివింగ్ హోప్ అని పాడాం. జీసస్ ఈజ్ అవర్ లివింగ్ హోప్. ఇట్స్ నాట్ అ వెరీ ర్యాండమ్ హోప్, హీస్ అ లివింగ్ హోప్. మన యొక్క స్వేచ్ఛ మన యొక్క బలమైన సాక్ష్యముగా నిలబడి ఉంటుంది. వాట్ ఈస్ యువర్ టెస్టిమనీ టుడే? దేవుడు మిమ్మల్ని ఎన్నో విషయాల నుంచి రక్షించుండొచ్చు, ఎన్నో రాంగ్ ప్లేసెస్ నుంచి రక్షించుండొచ్చు, ఎన్నో అనవసరమైన సంబంధాల నుంచి రక్షించుండొచ్చు, ఎన్నో బంధకాల నుంచి విడిపించుండొచ్చు. మీరు ఈరోజు అవి మర్చిపోయారా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగాలి. ఆర్ యు అ వాకింగ్ టెస్టిమనీ ఆఫ్ గాడ్స్ వర్క్? లేదండి, అది జరిగింది మర్చిపోయాను, కొత్త ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది, ఆ ప్రేయర్ రిక్వెస్ట్ వల్లే నేను నడుచుకుంటూ వస్తున్నాను మళ్ళీ అని అనుకుంటున్నామా? మనం ఇంతమంది ఉన్నాము. ఇమాజిన్ 1 person కుడ్ చేంజ్ ది ఎంటైర్ సిటీ. అక్కడ ఉన్న ఆ యొక్క సిటీస్లో ఆ యొక్క ఒక్క వ్యక్తి వెళ్ళి అతను దేవుడి గురించి ఎంతో మందికి చెప్పి ఉన్నారు. ఎవరైతే వ్యక్తులు ముందు భయపడి వెళ్ళిపో అన్నారో ఆ యొక్క దేవుడి గురించి తెలుసుకుని తర్వాత ఆశ్చర్యపోయారు. మనం ఎంతమంది అలా ఉన్నామనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మనము ఎన్నో బంధకాల్లో బందీ అయి ఉన్నామేమో. ఆ యొక్క స్వేచ్ఛ మనకి లభించిన తర్వాత
డోంట్ గో బ్యాక్ టు యువర్ ఓల్డ్ లైఫ్. నీ యొక్క పాత జీవితంలోకి వెళ్ళిపోకుండా ఆ యొక్క ప్రపంచంలోకి వెళ్ళినా సరే దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క సాక్షిగా మనం బతకడం నేర్చుకోవాలి. ఆమెన్. అందరం కూడా నిల్చుందామా ఒకసారి. లెట్ us all stand up onto our feet today. Let us all stand up onto our feet. ఈరోజు మీరు ఎలా వచ్చారో నాకు తెలీదు, ఎలాంటి బంధకాలతో వచ్చారో నాకు తెలీదు. మీరు ఫ్రీగా ఉన్నారేమో, స్వేచ్ఛగా నడుచుకొని వచ్చారేమో, కానీ మీ యొక్క మనసులు ఇంకా బందీ అయిపోయి ఉన్నాయేమో. ఆ యొక్క బాధలో, ఆ యొక్క మాటలో ఎవరో ఏదో మాట అనుంటారేమో, లేదా మీ తరతరాలుగా ఎన్నో విషయాలు అలాగే పట్టుకొని మిమ్మల్ని పీడిస్తున్నాయో, ఆ యొక్క భయమో, ఆ యొక్క ఇన్సెక్యూరిటీయో, ఆ యొక్క లో కాన్ఫిడెన్సో నాకు తెలియదు. కానీ టుడే ఐ వాంట్ యూ టు సరెండర్ ఇట్ టు గాడ్. దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని దేవుణ్ణి అడగండి, దేవా ఈరోజు నాకు ఆ యొక్క బంధకం నుంచి స్వేచ్ఛ కావాలి తండ్రి, ఆ యొక్క బంధకం నుంచి నన్ను విడుదల పరచండి తండ్రి అనేది ఒక్కసారి మీ యొక్క మనసు విప్పి దేవునితో మాట్లాడండి. ఆస్క్ గాడ్ టుడే, డోంట్ లూజ్ దిస్ టైమ్. ఆస్క్ గాడ్ టు రిలీజ్ యూ ఫ్రమ్ దోస్ బర్డన్స్, టు రిలీజ్ యూ ఫ్రమ్ దట్ prisons, to release you from that clutches of the demons which is holding you back. ఏదైతే అపవిత్రాత్మ మిమ్మల్ని ఇంకా పట్టి పీడిస్తుందో, ఏదైతే భయాలు మిమ్మల్ని ఇంకా పట్టి పీడిస్తుందో, ఈ రోజు దేవుడు మీకు ఆ యొక్క బంధకము నుంచి విడుదల ఇవ్వబోతున్నారు. మీరు చేయాల్సిన విషయం ఒక్కటే, ఆయన వద్దకు పరిగెత్తుకొని వెళ్ళి బిగ్గరగా ఒక్కసారి అడగండి, దేవా నాకు స్వేచ్ఛ కావాలి, దేవా నాకు విమోచన కావాలి, దేవా నాకు శాంతి కావాలి, దేవా నాకు సమాధానం ఇవ్వు తండ్రి, ఇప్పుడు వరకు బందీ అయిపోయాను తండ్రి, ఆ యొక్క ఆలోచనల నుంచి బయటపరచమని ఒక్కసారి అడుగుదామా. లెట్ us all open our hearts and ask, dear Father, దేవా తండ్రి, దేవా నేను ఇప్పుడు వరకు ఆ యొక్క ఆలోచనల నుంచి బయట రాలేకపోతున్నాను దేవా, ఎక్కడెక్కడో వెతుకుతున్నానేమో, ఏదో ఆధారాల కోసం వెతుకుతున్నామేమో దేవా, ఈరోజు మీరే నా ఆధారం అని వచ్చి ఉన్నాను తండ్రి, మీరే నా యొక్క బంధకాల నుంచి విడిపించే శక్తి కలిగిన వారని నేను నమ్ముకుంటూ వచ్చాను తండ్రి. దేవా నా యొక్క జీవితంలో మీరు మార్పుని తీసుకురండి అని ఒక్కసారి అడుగుదామా. లెట్ us all take 1 minute, ఒక్క నిమిషం తీసుకొని మన యొక్క మనసులు విప్పి మాట్లాడదామా. లెట్ us all talk to him today. దేవా ఇప్పుడు వరకు నేను ఇదే సరైందని అనుకున్నానేమో తండ్రి, దేవా ఆ యొక్క బంధకం నుంచి నన్ను విడిపించండి తండ్రి, విముక్తి నాకు కలిగించండి తండ్రి అని అడుగుదామా. మహాపరిశుద్ధుడా కృపగల తండ్రి, దేవా నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, దేవా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి, ఎవరైతే వారి యొక్క మనసులను విప్పి తండ్రి దేవా ఎవరైతే వారి యొక్క బంధకాల గురించి మాట్లాడుతున్నారో దేవా, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి దేవా వారు విముక్తి పొందాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఏదైతే వారిని పట్టి పీడిస్తుందో, ఏ భయాలైతే వారిని పట్టి పీడిస్తుందో, ఏ ల్యాక్ అయితే వారిని పట్టి పీడిస్తుందో తండ్రి దేవా, ప్రతి ఒక్క దాన్ని దేవా వారి యొక్క జీవితాల నుంచి తీసివేసి మీ యొక్క శక్తి, మీ యొక్క బలము, మీ యొక్క వెలుగు వారి జీవితంలో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఆ యొక్క అధికారము మీ దగ్గరే ఉందని మేము నమ్ముతున్నాం తండ్రి. మీ పాదాల చెంత ఈ యొక్క ప్రార్థన విడుస్తున్నాం తండ్రి. దేవా మా జీవితాల్ని మార్చండి దేవా. ఇక్కడ నుంచి వెళ్తుండగా తండ్రి దేవా వారు ఎలాగైతే వచ్చారో అలా కాకుండా ఇంకా బలముగా మీ యొక్క ఆత్మ నింపుదలతో తండ్రి దేవా ప్రతి ఒక్కరూ మళ్ళీ ఆ యొక్క ప్రపంచంలో అడుగుపెట్టి దేవా మీ యొక్క సాక్షిగా బతికే ఆ యొక్క బలాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి యొక్క సాక్ష్యం ద్వారా, వారి యొక్క జీవితం ద్వారా, వారి జీవితంలో జరిగిన మార్పు ద్వారా దేవా ఇంకా ఎంతో మంది తండ్రి దేవా మీ వద్దకు రావాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లెట్ దెమ్ బి వాకింగ్ టెస్టిమనీస్ టుడే ఓ ఫాదర్. ఏదో వారి జీవితంలో జరిగిందని వెళ్ళిపోకుండా దేవా వారి జీవితము తండ్రి దేవా లెట్ ఇట్ బి అ లివింగ్ ప్రూఫ్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ యువర్ పవర్. దేవా మీ యొక్క శక్తి యొక్క నిజ స్వరూపముగా దేవా మీ యొక్క శక్తికి నిజ ఆధారముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. అలాగే ఈరోజు వాక్యం వింటుండగా తండ్రి దేవా మా యొక్క మనసుల్ని ఇంకా బలపరచండి దేవా. సంబంధాల గురించి ఇంకా లోతుగా తెలుసుకుంటుండగా దేవా మా జీవితాల్లో అనవసరమైన సంబంధాలు, అనవసరమైన విషయాల్ని తీసివేసే శక్తిని మాకు దయచేయండి తండ్రి దేవా. పాస్టర్ గారు ఎప్పుడైతే వచ్చి మాట్లాడుతున్నారో వారి యొక్క ప్రతి ఒక్క మాటలో మీ యొక్క శక్తి, మీ యొక్క వెలుగు, మీ యొక్క అగ్ని, మీ యొక్క ఆత్మ నింపుదల వారిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను దేవా. వారు మాట్లాడుతున్న సమయంలో దేవా ప్రతి ఒక్క వ్యక్తికి తండ్రి దేవా వారి జీవితంలో కావాల్సిన శాంతి, సమాధానము తండ్రి దేవా వారికి లభించాలని ప్రార్థన చేస్తున్నాను. వారి ఇక్కడ నుంచి వెళ్తుండగా తండ్రి దేవా మీ యొక్క శక్తితో వారి ఇంటికి వెళ్ళాలని, వారి యొక్క కుటుంబాలని తండ్రి దేవా వాళ్ళు నిలబెట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నాము. దీవించండి, ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరం కూడా బలముగా చెప్దాము, ఇంకొంచెం బలంగా. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.
ఊపిరే